ఫ్రెండ్స్, ఏపీ టుడే ఛానల్కు స్వాగతం. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణల కొరకు, నిజాయితీతో కూడిన వార్తల కొరకు ఏపీ టుడే 007 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనం చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? తన సొంత పుత్రుడనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, దత్తపుత్రుడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి. దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి యువగళ ముగింపు యాత్ర విశాఖపట్నంలో మనం చేస్తా ఉన్నాం. ఆ ముగింపు యాత్రలో మన ఇద్దరం కలిసి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని అతనిని ప్రతిలాడటానికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఆ సమావేశానికి రావడానికి అంగీకరించారు. కానీ సున్నితంగా చంద్రబాబు నాయుడు కదలి వచ్చినా కానీ సమావేశానికి రాను అని కరాఖండిగా చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్పాడు అంటే, ఇక్కడ మనకు అందుతున్నటువంటి వార్తలు ఏంటంటే, గతంలో మరి చంద్రబాబు నాయుడుని, లోకేష్ గారిని 2017లో విమర్శించి బయటకు వచ్చినటువంటి తరుణంలో లోకేష్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి విపరీతంగా ట్రోల్ చేసి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను సైతం వదిలిపెట్టలేదని, అలాంటిది ఈ లోకేష్ యువగళ యాత్ర ముగింపు సందర్భంగా నీవు వెళితే లోకేష్ గురించి ఏదో రకంగా మంచి మాటలు 4 చెప్పాల్సి వస్తుంది, పొగడాల్సి వస్తుంది. అలాంటి చర్యలు మాకు ఇష్టం లేదు అని జన సైనికులు కావచ్చు, జనసేనలోని వ్యూహకర్తలు కావచ్చు, గట్టిగా హెచ్చరించినట్టుగా తెలిసింది. దాంతో పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ కోరికను మన్నించి, ఎందుకంటే ఈ మధ్య చాలా మంది అసలు పొత్తునే ఇష్టం లేక, చాలా మంది మొదటి నుంచి కలిసి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పవన్ కళ్యాణ్ వదిలిపెట్టేసి వాళ్ళ తమ దారి తాము చూసుకుంటా ఉన్నారు. జనసేన పార్టీని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ముందు రాకుండా ఉండటం కోసం మరి ఒక్కటైనా సరే కేడర్ చెప్పింది, కార్యకర్తలు చెప్పింది నేను విన్నాను అనిపించుకోవాలనుకున్నాడో ఏమో మరి పవన్ కళ్యాణ్ గారు. మొత్తానికి వాళ్ళ మాటకి విలువిచ్చి, గౌరవాన్నిచ్చి ఖచ్చితంగా కరాఖండిగా చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ కార్యక్రమానికి హాజరు కాలేనో, నేను ఏదైతే హాజరు కానని చెప్పానో దానికే కట్టుబడి ఉన్నాను అని చెప్పడం జరిగింది. మరొక కోణం కూడా ఉంది. ఇక్కడ అనేకమైనటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి. అసలు ఏది ఈ యొక్క పొత్తు ధర్మం నెరవేరుతుందా లేదా, గౌరవప్రదమైనటువంటి పొత్తు లభిస్తుందా లేదా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గెలవలేకపోయినటువంటి స్థానాలు ఒక 40 స్థానాలు ఉన్నాయి. వాటికి తోడు గత 3 ఎన్నికల్లో వరుసగా గెలవనటువంటి స్థానాలు మరో 11 యాడ్ అయ్యాయి. 51 స్థానాలు
అటు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా వైఎస్ఆర్సీపీ కానీ మాత్రమే గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం అవకాశం లేనటువంటి స్థానాలు ఉన్నాయి ఈ 175. మరి ఆ స్థానాలను మాత్రమే ఇస్తారని అతనికి ఏదో స్ట్రాటజిస్ట్ చెప్పారని చంద్రబాబు నాయుడు గారికి, జనసేనకి పూర్తిగా ఓడిపోయే సీట్లు ఇవ్వండి, ఎక్కువ సీట్లు ఇచ్చేటట్టు, తక్కువ సీట్లు కానీ ఇచ్చేటైతే ఖచ్చితంగా గెలిచే సీట్లన్నా ఇవ్వండి. అంటే 10కి పరిమితం అయితే గెలిచే సీట్లు ఇవ్వండి, 10 కన్నా ఎక్కువ డిమాండ్ చేస్తే మాత్రం ఓడిపోయే సీట్లు ఇవ్వండి, మీరెప్పుడు గెలవని సీట్లు ఇవ్వండి. అధికార పక్షం లేదా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఎన్నడూ గెలవనటువంటి సీట్లను వాళ్ళకి కేటాయించండి. ఇది ఒక స్ట్రాటజీ. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి మింగుడు పడని అంశంగా భావిస్తా ఉన్నారు. మరి ఈ పొత్తు ఏమవుతుందో, ఎటు పోతుందో, ఎటు దారితీస్తుందో చూడాలి. ఎవరి భయాలు వాళ్ళకున్నాయి, ఎవరి ఆందోళనలు వాళ్ళకున్నాయి. మరి చంద్రబాబు నాయుడుకేమో పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఎన్నికల బరిలో నిలబడలేనటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారికేమో కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి నాది. మరి తెలుగుదేశం పార్టీతో ఏదో రకంగా పొత్తులోకి వెళితే చట్టసభల్లో తానైనా అడుగు పెట్టవచ్చు, తనతో పాటు కొందరు అడుగు పెట్టవచ్చు అనేది అతని పరిస్థితి. కానీ వాస్తవంగా అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక 6-7 స్థానాలు జనసేన పార్టీ స్వంతంగా త్రిముఖ పోటీలో సైతం గెలిచేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఏం నిర్ణయం తీసుకుంటాడో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి ఓడిపోయే సీట్లు తీసుకుంటాడా, లేదా ఆయన ఇచ్చే 10 సీట్లు తీసుకునే బదులు నేనెటు 6-7 సీట్లు గెలుస్తాను కదా, లేదా 7-8 సీట్లైనా గెలుస్తాను కదా అని చెప్పేసి తాను అసలు పొత్తు తోలిపోకుండా స్నేహపూర్వక పోటీ అనే పేరుతోటి తాను కొన్ని స్థానాల్లో పోటీ చేస్తాడా, కాలమే చెప్పాలి. నమస్తే.